అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. మారిక వలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. విద్యార్థుల సంక్షేమమే తమ ప్రధాన ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ టి నిశాంతి స్పష్టం చేశారు. మారిక వలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేసి, ప్రస్తుతం 360 మంది విద్యార్థులకు విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న 225 మంది విద్యార్థులకు పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు నిర్వహించి, తల్లిదండ్రులకు పూర్తి వివరాలు వివరించిన అనంతరం మారిక వలసలోనే వసతి కల్పించినట్లు వెల్లడించారు. ఇక 9, 10వ తరగతులకు చెందిన 135 మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఎంపిక మేరకు కృష్ణాపురం, జి మాడుగుల, సబ్బవరం, గుమ్మకోట, పెద్దబయలు, దేవరపల్లి, కొయ్యూరు తదితర స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్లలో విద్యను కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మారిక వలసలో సుమారు 600 మంది విద్యార్థులకు విద్య అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ తెలిపారు. ముఖ్యంగా 11, 12 తరగతుల గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రయోగశాలలు, అదనపు తరగతి గదులు, ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. అదే సమయంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విద్య, సంక్షేమంపై కూడా పూర్తి శ్రద్ధ ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు విద్యార్థులను మారిక వలసలోనే లేదా ఇతర అనుకూలమైన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్న తల్లిదండ్రులతో అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం, పోలీసు చర్యల ద్వారా వారిని పంపించడం తమ ఉద్దేశం కాదని ఐటీడీఏ పీఓ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఆందోళనలను అర్థం చేసుకుంటున్నామని, వారితో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి పరిష్కారానికి రావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు కేవలం మారిక వలస బాయ్స్ స్కూల్లోనే విద్య కొనసాగించాలని కోరుకుంటే, ఆ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విద్యార్థులను తిరిగి అక్కడికి మార్చాలా లేదా అన్నదానిపై తుది నిర్ణయం ఉన్నతాధికారుల పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కొంత సమయం ఇచ్చి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలను విశ్వసించాలని ఐటీడీఏ పీఓ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రత, విద్యా ప్రగతి, భవిష్యత్ అవకాశాలు, సంక్షేమమే తమకు అత్యంత ముఖ్యమని జిల్లా కలెక్టర్ టి నిశాంతి మరోసారి స్పష్టం చేశారు. మొత్తంగా, మారిక వలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యంగా కనిపిస్తోంది. మారిక వలస సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మారిక వలసగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ టోటల్ 360 స్టూడెంట్స్ 5th, 6th, 7th, 8thలో 225 స్టూడెంట్స్ ఆల్రెడీ మీ అందరికీ కూడా మనం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి, టీచర్స్ ప్రతి పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన స్కూల్లో మన స్టూడెంట్స్ని పెట్టడం జరిగింది. అక్కడే మారిక వలసలోనే 225 స్టూడెంట్స్ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మారిక వలస కోఎడ్ స్కూల్లో ఈ 5th, 6th, 7th, 8th సంబంధించిన 225 బాయ్స్ కూడా ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మారిక వలసలోనే అకామిడేట్ చేయడం జరిగింది. ఇది పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఆ క్లాస్ టీచర్స్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అలాగే 9th and 10thలో 135 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు చాయిస్ ఆఫ్ స్కూల్స్ కృష్ణాపురం, జి మాడుగుల, సబ్బవరం, అలాగే గుమ్మకోట, పెద్దబయలు, అలా స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, దేవరపల్లి, అలా కొయ్యూరు, వాళ్ళు ఎక్కడ అడిగారో వాళ్ళు చాయిస్ ఆఫ్ స్కూల్స్లో వాళ్ళు ఈరోజు కూడా ఎవరు జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరూ ఈరోజు కూడా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ జి మాడుగుల మండలం ఆప్ చేశారు. జి మాడుగుల మండలం ఉన్న స్కూల్ను ఆప్ చేశారు. వాళ్ళు అక్కడి నుంచి జి మాడుగుల మండలం స్కూల్కి వచ్చినప్పుడు కొంతమంది వెస్టెడ్ పీపుల్ ఆ స్కూల్ బస్సుని ఆపేసి, అన్ఆథరైజ్డ్గా ఆపేసి ఆ స్టూడెంట్స్ని దింపేసి ఇక్కడ తీసుకొచ్చారు ఐటీడీ ఆఫీస్ ముందు. మనం కంటిన్యూస్గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో ఎంగేజ్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ వేరు, పేరెంట్స్ వేరే 10 members మాత్రం ఉన్నారు పేరెంట్స్. వాళ్ళు ఈ 5th, 6th సంబంధించిన పేరెంట్స్ ఉన్నారు. 10 మంది పేరెంట్సే ఉన్నారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని చెక్ చేశారు. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ అన్ని కూడా చెక్ చేస్తే ఈ స్టూడెంట్స్ని 38 స్టూడెంట్స్ వీళ్ళు జి మాడుగుల స్కూల్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ని కొంతమంది అన్ఆథరైజ్డ్గా బస్ని స్టాప్ చేసి తీసుకొచ్చారు. సో స్టూడెంట్స్తో పేరెంట్స్తో కంటిన్యూస్గా మనం నిన్న సాయంకాలం నుంచి ఇప్పుడు దాకా కూడా మాట్లాడుతూనే ఉన్నాం.
కంటిన్యూస్గా ఎంగేజ్ చేస్తున్నాం. మనకు స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రియారిటీ అండ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ పేరెంట్స్ కన్సర్న్ కూడా అర్థం చేసుకొని వాళ్ళతో ప్రతి ఒక్కరితో మనం కంటిన్యూస్గా ఎంగేజ్ చేస్తున్నాం. బట్ కొన్ని వెస్టెడ్ పీపుల్ కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక నిమిషం స్టాప్